హలో గాయ్స్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే మదీనా మార్కెట్కి అయితే వచ్చేసాను. మనకి ఎలా దసరా, దివాళీ అని చెప్పేసి ఫెస్టివల్స్ అన్నీ లైనప్ అయి ఉన్నాయి కాబట్టి మదీనా మార్కెట్లో మనకి శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, బ్లౌజెస్ కానీ అన్నీ వచ్చేసి హోల్సేల్ ప్రైజెస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకు కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ కమింగ్ టు ది శారీస్, సో మదీనా మార్కెట్ అనగానే మనకి శారీసే గుర్తొస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి డైలీ వేర్ శారీస్ నుంచి పట్టు శారీస్ దాకా టు జెడ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా జిమ్మిచూ శారీస్ మోస్ట్ ట్రెండింగ్ ఉన్నాయి కదా, సో అవి కూడా ఉన్నాయి అన్నమాట. ఓన్లీ ఫర్ 300 రూపీస్. అండ్ ఇంకా డైలీ వేర్ శారీస్ అయితే మనకి ఏంటంటే 150-250 రేంజ్లో అయితే ఉంటుంది. అలానే మనకి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అనమాట. సో డ్రెస్సెస్ అయితే మనకి మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ అనుకోండి 500 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ శారీస్ అనుకోండి, మనకి చెప్పాను కదా మంచి లైక్ కొంచెం మోడల్గా ఉండాలి అనుకుంటే 500 రేంజ్ అయితే ఉంటుంది. అండ్ మదీనా మార్కెట్లో మోస్ట్ అండర్ రేటెడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ శారీస్ కన్నా మగ్గం బ్లౌజెస్ అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి మనకి మగ్గం బ్లౌజెస్ వచ్చేసి మనకి 280 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది. ఇంకా పట్టు శారీస్ కూడా ఉన్నాయి, ఫెస్టివల్ శారీస్ ఉన్నాయి, అలానే ఇంకా మ్యారేజెస్కి స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి సో మ్యారేజెస్ శారీస్ కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే సెమీ పట్టు అంటారు కదా, సో అవి కూడా ఉన్నాయన్నమాట. ఇమిటేషన్ పట్టు అంటారు కదా, సో అవి ఉన్నాయన్నమాట. సో శారీస్ గురించి పెద్ద డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలియదు. సో నాకు వచ్చిన లాంగ్వేజ్లో నేనైతే చెప్తాను. సో చూపిస్తున్నాను కాబట్టి మీరు అర్థమవుతూనే ఉంటుంది ఆ మెటీరియల్ ఏంటి అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి కూడా అదే అనమాట. మనకి ఇలాంటి శారీస్ ఏంటి అంటే మనకి ఆన్లైన్లో కానీ ఇంకా కొంచెం బాగా ట్రెండింగ్లో చూస్తున్నాం అలాంటి డిజైన్స్ అవన్నీ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకి పట్టు శారీ అనమాట, లైక్ టిష్యూ పట్టు అంటారు. అంటే ఇంకా పట్టు శారీస్లో కూడా మనకి చాలా డిఫరెంట్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి కొంచెం శారీ బాగుండాలి అనుకుంటే 500 రేంజ్ నుంచి 1000 రేంజ్లో అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఇవన్నీ వచ్చేసి మనకి మ్యాక్సిమం హోల్సేల్ షాప్స్ అయితే ఉంటాయి. హోల్సేల్ షాప్స్ అయినా కూడా మనకి ఏంటంటే రీటైల్లో కూడా ఇస్తారు, లైక్ 1 పీస్ 2 పీస్ అలా కూడా ఇస్తారు. ఎలా మనకి ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది కాబట్టి సో మ్యాక్సిమం మనం ఏం చేయాలి అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు మదీనా మార్కెట్కి వెళ్తున్నట్లయితే కొంచెం బల్క్లో వెళ్ళి లేదనుకుంటే బల్క్లో శారీస్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. అంటే ఏదో షాప్స్లో పెట్టుకోవడానికి అలా కాకపోయినా కూడా మనకి ఉంటుంది కదా, మనకి మమ్మీ లేదనుకుంటే సిస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా శారీస్ కావాలి కాబట్టి సో అలా మనకి బల్క్లో తీసుకుంటే ఏంటంటే వీళ్ళు ప్రైజెస్ తగ్గించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 1 or 2 పీసెస్ తీసుకుంటే అంత డిస్కౌంట్ అయితే ఇవ్వరు. అండ్ ఇవన్నీ వచ్చేసి అవే అనమాట, మనకి ఇమిటేషన్ పట్టు అంటారు కదా, సో అవి కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడైతే డైలీ వేర్ శారీస్ అయితే ఇంక ఇలా బండిల్స్లో అలా పెట్టేసి ఉంచుతారు అనమాట. వచ్చేసి 250 రేంజ్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. అంటే మంచి ప్రింటెడ్ అయితే ఉన్నాయన్నమాట, లైక్ బాందిని అని చెప్పేసి ఇంకా ఫ్లోరల్లో కానీ లేదనుకుంటే ఇంకా మొత్తం చాలా మంచి ప్రింట్ ఉన్నాయి. అలానే మనకి ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ షాప్స్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం శారీ షాప్సే ఉంటాయి. 80% అయితే మనకి శారీ షాప్సే ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి కిడ్స్ సెక్షన్. సో ఎలా ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకి కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి. సో ఫెస్టివల్స్ ఎస్పెషల్లీ దసరా దివాళీకే మనకి ఏంటంటే కొంచెం కిడ్స్కి ఆ ఫెస్టివల్ ఎక్కువ కొంటూ ఉంటాము. సో అలాంటివన్నీ ఉన్నాయి. కోట్ మోడల్ అని చెప్పేసి, కుర్తా మోడల్ అని చెప్పేసి అవి కూడా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలు అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఉన్నాయి అనమాట. సో వాళ్ళకైతే మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ పట్టు లంగా జాకెట్ ఉంది, హాఫ్ శారీ ఉంది, ఫ్రాక్స్ ఉన్నాయి. అండ్ కొంచెం ఇండో వెస్టర్న్ టైప్ ఉంటుంది కదా, సో అలా కూడా ఉన్నాయి. ఇంకా పిల్లలకి ఏంటంటే కిడ్స్కి ఇంకా చాలా మంచి డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట. సో వీళ్ళకి కూడా అంతే మంచి పార్టీవేర్ అంటే 500 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ ఉంది. ఫ్రాక్స్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ క్యూట్ అయితే ఉన్నాయి అనమాట. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇంకా ప్రింట్లు కూడా చాలా బాగున్నాయి. సో ఇలాంటి మంచి బర్త్డే ఫ్రాక్స్ అని చెప్పేసి అవన్నీ కూడా ఉన్నాయి. ఎలా మనకి వాళ్ళకి స్కూల్లో ఫంక్షన్స్ అవి ఇవి జరుగుతుంటాయి కాబట్టి ఇలాంటి ఫ్రాక్స్ కానీ హాఫ్ శారీస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మనకి షాప్స్లో ఏంటంటే మ్యాక్సిమం షాప్స్లో మనకి శారీస్తో పాటు పక్కా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. నాకు ఒకటే అనిపించింది, ఎందుకు మగ్గం వర్క్ బ్లౌజెస్ గురించి అసలు దొరకట్లేదు అనో లేదనుకుంటే 1000, 2000, 4000 దాకా ఎందుకు పెడతారో అని అనిపించింది. మదీనా మార్కెట్లో మనకైతే లేని కలర్స్ అయితే ఉండవు. సో ఇవన్నీ వచ్చేసి శారీస్ అనమాట. 250 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది.
టు 500,000 రేంజ్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్‌లో మంచి శారీస్ లైక్ అమ్మ వాళ్ళు అలా ఇంట్లో కట్టుకుంటూ ఉంటారు కదా! అలా కంఫర్టబుల్‌గా సాఫ్ట్ మెటీరియల్ ఉన్నాయి. సో చాలా బాగుంటది. డైలీ వేర్ శారీస్‌కి అయితే పర్ఫెక్ట్ ఫర్ మదీనా అనమాట. చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ కూడా అంతే మనకి ఇమిటేషన్ పట్టు అంటారు కదా! సో అలాంటి పట్టు శారీస్ కూడా ఉన్నాయి. మనకేంటంటే మంచి పట్టు శారీ కావాలి, బట్ అంత ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు అన్న టైంలో ఏంటంటే ఇలాంటి ఇమిటేషన్ పట్టు, ఫేక్ పట్టు అంటారు కదా! సో అలాంటివి చాలా బాగుంటాయి. సో ఇవన్నీ వచ్చేసి అవే. అండ్ ఇంకా మెటీరియల్ కూడా కొంచెం మనకు సాఫ్ట్‌గానే ఉంది. ఇవి కూడా చాలా బాగున్నాయన్నమాట. కలర్స్ కూడా మంచి దసరాకి, దివాళీకి స్పెషల్‌గా గ్రీన్, పింక్ అలాంటి కలర్స్ అయితే ఉన్నాయి. ఫెస్టివల్ అప్రోప్రియేట్ అని చెప్పొచ్చనమాట. అండ్ ప్రింట్స్ కానీ, బార్డర్స్ కానీ మంచి చిన్న చిన్న బార్డర్స్ వచ్చి అయితే ఉన్నాయన్నమాట. సో దట్ మనకేందంటే కొంచెము హెవీగా అనిపించదు. లేదు కొంచెం మంచి పెద్ద పెద్ద బార్డర్స్ కావాలి, పెళ్లి కూతురు అలా రెడీ అవ్వాలి అని ఉంటుంది కదా! సో వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. సో నేనైతే కొన్ని శారీస్ కూడా ట్రై చేశాను. సో చూస్తున్నారు కదా! అవి కూడా చాలా బాగున్నాయి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. మంచి గోల్డ్ ప్రింట్‌లో అవి కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి సింపుల్ శారీ లైక్ ఫంక్షన్‌కి లేదనుకుంటే నైట్ టైం వేసుకుంటారు కదా! సో మనకి ఇలా నవరాత్రులు కూడా స్టార్ట్ అయినాయి. బతుకమ్మ టైంలో మనకి బతుకమ్మ చేస్తూ ఉంటారు కదా! సో అవి కూడా ఉన్నాయన్నమాట. సో దట్ మనకేందంటే కొంచెం ఫెస్టివ్ అప్రోప్రియేట్‌గా ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ఏంటి అంటే ఎక్కువ ఓవర్‌గా అనిపించకూడదు. సో మంచి యెల్లో విత్ గ్రీన్ బార్డర్ వచ్చింది. అది కూడా చాలా బాగుంది. అండ్ ఈ మధ్య జిమిచూ శారీస్ అని చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! సో అవి కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. మంచి సిల్వర్ బార్డర్ వచ్చేసి అండ్ ఇవి వచ్చేసి మంచి పట్టు శారీస్. సో వీటి ప్రైస్ రేంజ్ చెప్పాను కదా! 600, 500, 700 ఆ రేంజ్‌లో అయితే ఉంది. అంటే మోడల్ బట్టి, మెటీరియల్ బట్టి, దాని డిజైన్ బట్టి అయితే ఉంది. బట్ మనకి ప్రైస్ రేంజ్ అయితే మాక్సిమం ఆ మిడిల్‌లోనే ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి డైలీ వేర్ శారీస్, మంచి జార్జెట్ శారీస్ అయితే అవి డైలీ వేర్ శారీస్ అని అంటున్నాను కానీ చాలా బాగున్నాయి. డిజైన్ అయితే చాలా బాగుంది. మంచి బ్లౌజ్ వేసుకొని ఇలాంటి జార్జెట్ శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అంటే చాలామందికి ఏంటంటే హెవీగా వద్దు, చాలా సింపుల్గా కావాలి అన్న వాళ్ళకైతే ఈ డైలీ వేర్ శారీస్లో కూడా మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగున్నాయి. ఇంకా ఈ బండిల్స్ ఇంకా చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, లేదనుకుంటే ఆల్రెడీ బిజినెస్లో ఉండి ఉంటారు కదా, షాప్స్ పెట్టుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇదైతే మొత్తం మగ్గం బ్లౌజెస్ చెప్పాను కదా! ఎందుకు అంత ఇబ్బంది పడతారు, లేదంటే అంత సెర్చ్ చేస్తుంటారు, లేదా అమ్మ మగ్గం బ్లౌజ్ అంటే చాలా ప్రైస్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ సో ఈ షాప్ వచ్చేసి మగ్గం స్పెషల్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి మగ్గం బ్లౌజెస్. మంచి డిజైన్ వచ్చింది. అంటే కలర్స్ అయితే లేని కలర్ అయితే లేదనమాట. మంచిగా వైలెట్, స్కై బ్లూ, రెడ్, ఇంకా రెడ్‌లోనే చాలా డిఫరెంట్ కలర్స్, గ్రీన్‌లోనే చాలా డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చూస్తున్నారు కదా! స్టార్టింగ్ వచ్చేసి మనకి 280 రేంజ్ నుంచి 1000, 1500 రేంజ్ దాకా అయితే ఉందనమాట. సింపుల్‌గా ఉందనుకోండి మనకి 280 రేంజ్ అయితే ఉంది. లేదు కొంచెం హెవీ బార్డర్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న గ్రీన్ అయితే మనకి 350 ఉంది. వైలెట్ అయితే 280 ఉంది. సో అలా అంటే డిజైన్ బట్టి అయితే ఉంది. ఇంకా మంచిగా హ్యాంగింగ్స్ వచ్చింది, నెట్టెడ్ వచ్చింది. సో చాలా బాగుంది. పెళ్ళిళ్ళకి కానీ, ఫెస్టివల్స్ కానీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ ఇంకా మన వీడియో కూడా చూపించండి. మన వీడియో చూపించి వచ్చామని అయితే చెప్పండి. సో వాళ్ళైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇంకా బ్లాక్ కలర్ అయితే నాకు ఇంతవరకు నేను చూడలేదనమాట. మగ్గం వేసిన బ్లాక్ కలర్ మెటీరియల్ అలా కూడా ఉంది. అండ్ చూడండి ఎంత బాగుందో హ్యాంగింగ్స్ కానీ ఇవన్నీ కూడా. పెళ్లి షాపింగ్‌కి ట్రై చేస్తున్నాడు, లేదనుకుంటే ఆ షాపింగ్ మాల్స్‌కి వెళ్ళి అటు ఇటు తిరిగి ఆ మనీ అంతా వేస్ట్ చేసే కన్నా ఇలా మదీనా షాపింగ్ వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకుంటే మన బడ్జెట్లో వస్తుంది. అలానే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది షాప్. ఇక్కడ ఏంటంటే మంచి క్వాలిటీ పట్టు శారీస్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా! ఇక్కడ ఏంటంటే కొంచెం మంచి క్వాలిటీ ఉంది. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 1500, 2000 రేంజ్ అయితే ఉందన్నమాట. పెళ్ళిళ్ళకి ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళకి, పెళ్లి కూతురు చేయడానికి ఇంకా అన్నీ ఉంటాయి కదా, పెళ్ళికి సంబంధించిన పట్టు శారీస్ అయితే ఉన్నాయి. మంచిగా పెద్ద పెద్ద బార్డర్ వచ్చింది. అలానే చిన్న చిన్న బార్డర్స్ ఉన్నాయి, గోల్డ్ డీటెయిల్ ఉన్నాయి. ఇంకా చాలా చాలా బాగున్నాయి. కలర్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మంచి డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. గ్రీన్, వైలెట్ అని, పింక్, గ్రీన్ అని చెప్పేసి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి పట్టు శారీస్ ఇవన్నీ ఏంటి అంటే మనకి చెప్పాను కదా, హోల్సేల్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. హోల్సేల్లో మాకు షాప్స్ అవన్నీ లేవు అని అనుకుంటే మాత్రం
కావాల్సిన వాళ్ళు ఉంటారు, మన రిలేటివ్స్ ఉంటారు, లేదనుకుంటే సిస్టర్స్ ఇంకా అందరూ ఉంటారు కదా. సో వాళ్ళు కొంచెం కంబైన్డ్ అయి తీసుకుంటే మనకేంటంటే ఎక్కువ శారీస్ తీసుకున్నట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏంటంటే ఎక్కువ శారీస్ తీసుకుంటే మనకి ప్రైజెస్ తక్కువ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఆ పాయింట్ అయితే పక్కా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చూసాను కదా. సో ఎన్ని శారీస్ కావాలి, 10 శారీసా, 15 శారీసా అంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ వచ్చేసి హోల్సేల్ షాప్స్ కాబట్టి. ఇలా మనకి బాక్సెస్లో కూడా ఉన్నాయి. సో ఇవేంటి అంటే కొంచెం ఇంకొంచెం మంచి క్వాలిటీలో మంచి డిజైన్స్లో అయితే ఉన్నాయి. సో చూస్తుంటే అర్థమైపోతుంది కదా, పర్ఫెక్ట్ పెళ్లి కూతురు శారీ అని చెప్పొచ్చు. కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెళ్లి కూతురు అవ్వాలి అన్న వాళ్ళు, లేదంటే పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం పక్కా చూసుకోండి. చాలా బాగుంటాయి మదీనాలో శారీస్ అనమాట. మంచి రిసెప్షన్ శారీస్ కానీ ఇంకా అన్ని అకేషన్స్కి అయితే బాగుంటుంది. అండ్ మనకి ఫెస్టివల్స్ కూడా బాగుంటుంది అనమాట. మంచిగా దసరా అంటేనే అమ్మవారు అవన్నీ ఉంటుంది కాబట్టి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ప్రైజెస్ కూడా మనకి బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే మనకి తక్కువనే ఉన్నాయి అనమాట. సో ఇలా మంచిగా డిస్ప్లే కూడా చేసి పెడతారు. సో దట్ మనకే బయట నుంచి అర్థమైపోతుంది ఏమేమి ఉన్నాయా ఏంటి అని చెప్పేసి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇంకా మదీనాలో ఏంటంటే మనకి కుర్తీస్ ఉంటాయి, సింపుల్ ఫ్రాక్స్ ఉంటాయి. అండ్ లంగా జాకెట్ కానీ లేదనుకుంటే లంగా ఓని పెద్దవాళ్ళకి ఉంటుంది, చిన్నపిల్లలకి కూడా ఉంటుంది అనమాట. మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి. సో అవి వచ్చేసి మనకి 500, 600, 700, 800 రేంజ్ అయితే ఉంటుంది. కిడ్స్కి కూడా చాలా చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా, మంచి ఫ్రాక్స్ అయితే ఉన్నాయి. సో కిడ్స్కి ఏంటంటే మనకి కొంచెం 200, 300, 400 రేంజ్లో అయితే ఉంది. కొంచెం హెవీగా అనుకుంటే 500 రేంజ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా షాప్స్ ముందే మనకి పెట్టేసి ఉంచుతారు. ఫెస్టివల్ టైం కాబట్టి ఫెస్టివల్ సేల్ లాగా అయితే పెట్టేసి ఉంచుతారు అనమాట. సో అక్కడ కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఇవన్నీ వచ్చేసి అవి ఇవి వచ్చేసి మనకి 500 రేంజ్లో చాలా శారీస్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు, నేను అలా కొనేసుకున్నాను అనమాట. సో అక్కడ అది కూడా కొంచెం మనకి తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి శారీస్. సో మ్యాక్సిమం మీరు వెళ్తే మాత్రం మీకు ఒక మీడియం రేంజ్లో శారీస్ కావాలి అనుకుంటే షాప్ ముందు అయితే అలా వాళ్ళు సేల్లో కొన్ని శారీస్ అయితే పెడతారు. సో అవి అయితే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇవన్నీ వచ్చేసి కాటన్ శారీస్ అనమాట. సో కాటన్ శారీస్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి డైలీ వేర్ శారీస్ లాగా. సో దీంట్లో ఏంటంటే జార్జెట్ మెటీరియల్ ఉంది, కొంచెం ఆర్గాన్జా. సో ఆర్గాన్జా మెటీరియల్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఇంకా మనకి మదీనా మార్కెట్లో ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఈ మధ్య బాగా చూస్తున్నాం కదా. సో ఓన్గా డిజైన్ చేసుకుంటున్నారు, లేదంటే సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ లుక్స్ అని చెప్పేసి వాళ్ళే కస్టమైజ్ చేసుకుంటున్నారు కదా. సో దానికి సంబంధించిన మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. లేదనుకుంటే ఇంకా శారీస్ ఫ్యాబ్రిక్స్ దాకా వెళ్ళాం. మనం ఒక పర్ఫెక్ట్ డ్రెస్ కుట్టించుకోవాలి అంటే మనకి ఒక శారీ సరిపోతుంది. సో అలాంటి శారీస్ అయితే ఇక్కడ చాలా ఎన్ నెంబర్ ఆఫ్ శారీస్ అని చెప్పొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనొచ్చు. సో అవన్నీ కూడా ఉన్నాయి. సో ఒక మంచి శారీ పిక్ చేసుకొని మనం అయితే డ్రెస్ కానీ లేదంటే మనకి నచ్చిన డిజైన్ అయితే మనం స్టిచ్ చేయించుకోవచ్చు. సో అవి కూడా ఉన్నాయి అనమాట. ఇంకా సింపుల్గా అంటే మంచి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి కాబట్టి సో అలా ఫ్యాబ్రిక్స్ లాగా సోర్స్ చేసుకొని మనమైతే మంచిగా స్టిచ్ అయితే చేయించుకోవచ్చు. సో అవి కూడా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి మగ్గం బ్లౌజెస్ చెప్పాను కదా, ఇక్కడ చాలా మగ్గం బ్లౌజెస్ అయితే ఉన్నాయి. షాప్కి వచ్చేసి మ్యాక్సిమం మనకి 1 to 3 షాప్స్ తర్వాత దొరుకుతూనే ఉంటాయి అనమాట. సో శారీస్ ఉన్నాయంటే మగ్గం బ్లౌజెస్ పక్కా ఉంటాయి. ఇక్కడ కాటన్ శారీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట, మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి మనకి డైలీ వేర్ శారీస్, ఇవన్నీ వచ్చేసి మనకి కాటన్ శారీస్ అనమాట. కాటన్ శారీ ఏంటంటే నారాయణపేట శారీస్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మన మమ్మీ వాళ్ళకి కానీ లేదంటే అమ్మమ్మలకి వీళ్ళకి ఉంటాయి కదా మంచి డిజైన్గా, అంటే వాళ్ళకి తగ్గట్టు మంచి కాటన్ శారీస్లో మంచి డిజైన్స్ ఉన్నాయి కదా. సో అవి కూడా ఉన్నాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 500, 600 రేంజ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి చెప్పాను కదా ఇమిటేషన్ పట్టు అంటారు కదా. సో అవి కూడా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ది డ్రెస్సెస్, సో ఇక్కడ ఏంటంటే మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా బాగుంటాయి అనమాట. అండ్ పార్టీవేర్ డ్రెస్సెస్తో పాటు ఏంటంటే మనకి కుర్తీ సెట్స్ అని, పైజామా సెట్స్ అని చెప్పేసి అవి కూడా ఉంటాయి. ఇంకా డైలీ బేసిస్ లాగా ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్కి వేసుకెళ్తాం కదా. సో అలాంటి కుర్తీ సెట్స్, కుర్తీ కలెక్షన్ కూడా ఉంటుంది మంచి కాటన్లో కానీ లేదనుకుంటే రయాన్లో కానీ, అంటే కంఫర్టబుల్గా. సో దాంతోపాటు కొంచెం ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్ కలెక్షన్ అయితే పెట్టారు. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఫెస్టివల్ కుర్తీ సెట్స్ అనమాట. అంటే పెలాజో లాగా పెప్లం టాప్ ఉంటుంది కదా, మంచి మిర్రర్ వర్క్ వచ్చేసి గోల్డ్, సిల్వర్ డిజైన్స్లో అయితే ఉన్నాయి, నెట్టెడ్లో అయితే ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి నాకు మంచి దివాళీకి అయితే ఆసమ్ ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మంచి దివాళీ నైట్లో అలా ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని క్రాకర్స్ ఇవన్నీ, ఓ మై గాడ్ ఆసమ్ ఉంటుంది.
చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. కలర్స్ అయితే మంచి సటిల్ కలర్స్ ఉన్నాయి. అంటే చూసారా కదా, శారీస్లో మనకి రెడ్, గ్రీన్, ఎల్లో ఉన్నాయి, కానీ వీటిలో ఏంటంటే మంచి పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో పర్ఫెక్ట్గా ఉంటుంది మనకైతే ఇవి. నాకైతే భలే నచ్చింది. మంచిగా రఫల్స్లో కానీ లేదనుకుంటే బెలూన్ స్లీవ్స్ అని చెప్పేసి అవి కూడా బాగున్నాయి. వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి 1500-2000 రేంజ్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా మంచి బర్త్డే డ్రెస్సెస్ కానీ పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ చూసినట్లయితే యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ దిస్. ఎందుకంటే మంచి కలెక్షన్. నేనైతే ఇలాంటి డ్రెస్సెస్ చూసాను, లైక్ షాపింగ్ మాల్స్ అలా చూసాను, కానీ అక్కడైతే 500-600 రేంజ్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి కొంచెం ఏంటంటే హెవీ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చిన శారీస్ అనమాట. సో ఇవి కూడా చాలా బాగుంటుంది, పెళ్ళిళ్ళకి బాగుంటుంది, లేదనుకుంటే ఫెస్టివల్స్కి కూడా బాగుంటుంది. వీటి ప్రైస్ వచ్చేసి మనకి 2000 రేంజ్ అయితే ఉందన్నమాట. సింపుల్ జార్జెట్ శారీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ మెటీరియల్స్ కూడా ఏంటంటే జార్జెట్ మెటీరియల్ అలా అయితే ఉన్నాయి. ఇంకా ఇంకా ఇవన్నీ వచ్చేసి మనకి డ్రెస్సెస్. సో వీటిలో అంతే హెవీ డిజైన్స్ లైక్ బ్రైడల్ వేర్ అని చెప్పొచ్చు. సో అలా కూడా ఉన్నాయి అన్నమాట. कितना भैया?